మనం నేర్చుకుని పోయే పాఠం పేరు పాత సృష్టికి ఏమైంది, క్రీస్తునందు క్రొత్త సృష్టి అవసరత ఏముంది. పాత సృష్టికి ఏమైంది, క్రీస్తునందు క్రొత్త సృష్టి అవసరత ఏముంది అనేటటువంటి పాఠం నేర్చుకుందాం ప్రియులారా. ఇంతకు పాత సృష్టి కొత్త సృష్టి అని రెండు రకాల సృష్టిలు ఉన్నాయా, అది మనకు తెలుసుకోవాలి. మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఒకటేంటంటే, ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇవిగో కొత్తవాయను అన్నాడు. అంటే పాతది సృష్టి పోయిందట. పాత సృష్టి ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఇంతకు పాత సృష్టి చేసింది ఎవరు? దేవుడే చేశాడు. ఎందుకు తీసేయాల్సి వచ్చింది? దానికి ఏమైంది అసలు? తీసేయాల్సినంత పని, అంత పాతకం, అంత ప్రమాదకరమైన పరిస్థితులు పాత సృష్టికి ఏమొచ్చాయి? అసలు పాత సృష్టి ఎక్కడ ప్రారంభమైంది, ఎవరితో ప్రారంభమైంది? క్రొత్త సృష్టి ఎవరితో ప్రారంభమైంది? ఎందుకు కొత్త సృష్టిలో శ్రేష్టత నిలిచింది? ఇంతకు మనం ఏ సృష్టిలో ఉంటున్నాం అన్నటువంటి విషయాలన్నీ ఆలోచన చేస్తే, పాత సృష్టి ప్రారంభమైంది ఆదాము గారితో. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఒకరు నుండి ప్రతి జాతి మనుష్యులు సృష్టించబడ్డారు అని మనం చూసాం. ఒకని ద్వారా పాపము కలిగింది అనే మాటలు కనబడుతూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. అంటే పాత సృష్టి ఆరంభమైంది మన ఆది తండ్రి ఆదాము గారితో. ఒకటి మరి ఈ ఆయనతో ప్రారంభమైన పాత సృష్టికి వచ్చిన ప్రమాదం ఏమిటి అని గమనించగలిగితే, కొన్ని చరిత్రలో జరిగిన యథార్థ ఘటనలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది పాత సృష్టిలో ఉన్న జుగుప్సాకరమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఓల్డ్ టెస్టమెంట్ కాలంలో ఇప్పుడు మానవులంగా మనం బిడ్డల్ని కనడానికి భయపడిపోతున్న పరిస్థితులు అప్పుడేం లేవు. వాళ్ళు దాదాపుగా 1000 ఏళ్ల వరకు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. మనకు తెలుసు, రికార్డ్ హోల్డరు చరిత్ర పుటల్లో మెతూషల అనేటటువంటి మన పితరుడు 969 సంవత్సరాలు బతకటం జరిగింది. ఇంకొక 31 సంవత్సరం బ్రతుకునుంటే 10 సెంచరీలు కొట్టినట్లు లెక్క కదా. ఒక సహస్రాబ్ది కాలం, 1000 ఏళ్ళు వర్ధిల్లు అని మన పెద్దోళ్ళు దీవిస్తూ ఉంటారు. నిజంగా ఆయన జీవితంలో జరిగేది. అలా జీవిస్తే సమయంలో వాళ్ళు పిల్లలు గండం దాదాపు 100 ఏళ్ల వయసులో మొదలుపెట్టేవాళ్ళు. యావరేజ్గా మనం చూస్తే పిల్లలు కనటం 100 ఏళ్ల వయసులో మొదలుపెట్టి 1000 ఏళ్ల వయసు వరకు అని అంటే 900 సంవత్సరాలు పిల్లలు కనేవాళ్ళు. అందుకే మనకు స్పష్టంగా ఆదికాండంలో 5వ అధ్యాయంలో ఏమని కనపడతాయంటే, ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లు, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల పేర్లు చెప్పి ఆ తర్వాత ఏమనుంటుంది, కుమారులను కుమార్తెలను కనెను అని కనపడుతుంది కదా. అంటే చాలామంది ఉన్నారు. మరి అంతమంది ఉన్నప్పుడు నోవహు గారి సమయం వచ్చే సమయానికి ఎంతమంది రక్షించబడ్డారని మనకు రాయబడింది అంటే 8 మంది. 8 మంది అంటే ఒక మాటలో చెప్పాలంటే నాడు జనాభా చాలా ఎక్కువ. ఇప్పుడు మన దేశానికి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సమస్య ఉందట ప్రపంచ దేశాల్లో. అలాగే మన దేశానికి ఉన్న ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటి? అధిక జనాభా సమస్య అట. వన్స్ అపాన్ ఎ టైం చైనా జనాభా అధికంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఇప్పుడు చైనాను అధిగమించేసాం మనం. వాస్తవంగా అప్పుడు జనాభా సమస్య కాదు, తక్కువ కూడా ఉండేది కాదు. ఎక్కువ కాలం బతికేవాళ్ళు, బతికినంత కాలం పిల్లలు కనేవాళ్ళు. ఎంతో ఎక్కువ మంది జీవించినటువంటి కాలంలో 8 మంది మాత్రమే రక్షించబడిన పరిస్థితి అనంటే పాత సృష్టి
ఎంత ఫెయిల్యూర్ అయిందో అనేది మనం గమనించాలి. ఇంతకు ఎవరి వల్ల ఫెయిల్యూర్ అయిందో కూడా తెలియాలి. దేవుడి వల్ల ఏమన్నా అయిందా, జీవుడి వల్ల అయిందా, ఎవరి వల్ల ఎందుకయిందో కూడా ముందుకు మనకు తెలియాలి. ఎందుకంటే పాత సృష్టికి ఏమైనందుకు దేవుడు వద్దనుకున్నాడో, కొత్త సృష్టిలో ఏముందని కావాలనుకున్నాడో మనకు తెలియాలి. తెలియకపోతే మనం కూడా కొత్త సృష్టిలో ఉన్నామా లేమా, దాన్ని కోరుకోవాలా వద్దా, దాని మీద మనం దృష్టికి సారించాలా వద్దా ఏమర్థం కాదు. అలాగే 2 మహాపట్టణాలు ఉండేవి పాతకాలంలో. ఆదికాండం సమయంలోనే వాటి పేరే సొదొమ గొమొర్రా పట్టణాలు. ఇక్కడ మీరు గమనించగలిగితే తప్పించబడింది ఎంతమంది? నీతిమంతుడైన లోతును తప్పించెను అంటాడు దేవుడు. అంటే 2 మహానగరాలలో ఎంతమంది జనాభా ఉంటారండి? ఇప్పటి వరకు మన దేశంలో కావచ్చు, ప్రపంచ దేశాల్లో కావచ్చు, ఎక్కువ జనాభా ఎక్కడుంటుందో తెలుసా? నగరాల్లో ఉంటుంది. మహానగరాల్లో జనాభా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆ కాలములో ఆ ట్విన్ సిటీస్ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎక్కువ జనాభా ఉంటే ఒక్కడు రక్షించబడిన పరిస్థితుల్లో ఉన్నారంటే పాత సృష్టి పరిస్థితిని మీరు ఒక్కసారి అంచనా వేసుకోవచ్చు. దేవుడు ఒకనాటికి ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మనకు ఆదికాండంలో అబ్రహాము గారు బేరసారాలు చేసింది తెలుసు. ఏమని? ఒకవేళ ఆ పట్టణంలో ఆఖరికి 50 మంది అక్కడి నుంచి దిగి 10 మందికి వచ్చింది కదా. ఇప్పుడు 10 మంది కూడా కాదు. దేవుడు ఎంతవరకు వచ్చాడంటేనండి, ఆ మాటలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము ప్రారంభ వచనం చూస్తే అక్కడ దేవుడు చెప్తున్న మాట, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజ వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. ఎంత దగ్గరకు వచ్చింది దేవుడి పరిస్థితి? ఇప్పుడు 10 మంది కూడా కాదు, ఒక్కడు. మరలా ఎవరు వీళ్ళు? మళ్ళీ మిగతా జనాల కంటే ప్రతిష్ఠిత జనం ఇశ్రాయేలు సమాజం. నీతి నియమాలు, నిష్టలు, ఆచారాలు, సాంప్రదాయాలు, చేయవలసినవి చేయకూడనివి ప్రపంచ జనాభాలో ప్రపంచ జాతులతో పోల్చి చూసినప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి, చాలా పద్ధతులు కలిగినటువంటి, నియమాలను పాటించగలిగినటువంటి జనం దేవుని సొంత జనం ఇశ్రాయేలు సమాజం. అటువంటి సమాజాన్ని దేవుడు చూపిస్తూ, మీరు ఒక్కసారి ఇటు అటు పరిగెత్తి మరి వెళ్ళి చూడండి, ఎంక్వైరీ చేయండి. వాళ్ళల్లో న్యాయంగా, నమ్మకంగా, మళ్ళా ఏంటి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ప్రయత్నం చేస్తున్నవాడు చాలు. మళ్ళీ నమ్మకంగా ఉండేవాడు కాదు, జస్ట్ ప్రయత్నం చేసేవాడే. నమ్మకంగా ఉండేవాడు ప్రయత్నం చేసేటటువంటి వాడైనా ఒక్కడుంటే నేను వదిలేస్తాను, క్షమిస్తాను నగరాన్ని అంటే, ఆ నగరానికి ఏమైంది పరిస్థితి అనే ఆలోచన చేస్తే ఒక్కడు లేడు. అందుకే దేవుడు అంటాడు ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడట. అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైరి అంటాడు దేవుడు. సృష్టించిన సృష్టికర్త ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ అది మన గురించి. మన ఇంట్లో మనం ఏంటో ఎవరు పర్ఫెక్ట్గా చెప్పగలరు తెలుసా? మన ఇంట్లో మన సంగతి ఏంటో ఎవరు చెప్పగలరు? ఇప్పుడు నా గురించి అందరికంటే బాగా తెలియాలంటే ఎవరిని అడగాలంటే ఇద్దరిని అడగాలి. ముందు అమ్మ నాన్నల్ని అడగాలి, మీ కొడుకు గురించి చెప్పండి అండి, కొంచెం ఏదైనా పాశం ఉంటే అబద్ధాలు చెప్పచ్చు. నెక్స్ట్ భార్యని అడగాలి, ఎందుకు వచ్చిందిలే గొడవ, ఊరికే కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుకుంటే అంటే అక్కడ కూడా రిపోర్ట్ జెన్యున్గా రాకపోవచ్చు. కానీ
దేవుడి దగ్గర నుంచి వచ్చే రిపోర్టు ఎక్కడా మొహమాటాలకు తావుండదు, తరతమ భేదాలు అసలు ఉండవు. ఆయన నీతిమంతుడని అనీతిమంతుడని చూడడు, ఉన్నవాడు లేనివాడని చూడడు. ఆయన నిష్పక్షపాతి, ఆయన ద్వంద్వ వైఖరి కలిగి ఉండడు, తన మన భేదం ఉండదు. ఎవరు ఏం చేసినా, ఒక దావీదు మహనీయుడు గురించి గొప్పవాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు, నా సంకల్పము చొప్పునే తన తరం వారికి సేవ చేసిన వాడు నేను చెప్పింది ఆ దేవుడే. అదే దావీదు గారు పొరపాటు చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, లేదా ఒక నిండు ప్రాణాన్ని తీసినప్పుడు దావీదు తప్పు చేశాడని గట్టిగా దండించి మరీ రాయించి పనిష్మెంట్ ఇచ్చినవాడు ఆ దేవుడే. ఈ తరములో నీవు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నావు నోవహు అని సాక్ష్యం ఇచ్చింది ఆయనే. ద్రాక్షారసం తాగి మత్తుడై పడిపోయిన విషయాన్ని రాసింది ఆయనే. ఇలా మనం గమనిస్తే ఎవరు ఏం చేశారు అనేది అరమరికలు లేకుండా రాయించబడిన నిష్పక్షపాత స్వచ్ఛమైనటువంటి గ్రంథం, రాగద్వేషాలకు అతీతంగా రాయబడినటువంటి మాటలతో కూడిన సమాహారం పరిశుద్ధ గ్రంథం. ఆయన ఇస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ అది మనిషి గురించి. ఆ రోజు యెరూషలేం వీధుల్లో చూసినప్పుడు ఒక్కడైనా నీకు కనపడితే మళ్ళీ న్యాయం జరిగిస్తూ నమ్మకంగా ఉండ ప్రయత్నం చేసేవాడైనా చాలు, మొత్తం నమ్మకస్తుడు కాదు. ఒక్కడున్నా నేను ఆ పట్టణాన్ని వదిలేస్తాను అన్నాడంటే పాత సృష్టి పరిస్థితి ఎంత పరిస్థితులు చేయి దాటిపోయాయి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రోగగ్రస్తులని ఏమంటారంటే, సార్ చేసేదేమీ లేదు. ఏ స్టేజ్కి వచ్చింది? ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, థర్డ్ స్టేజ్ దాటిపోయింది. ఇంకేం చేస్తారంటే, నాయన పిల్లలు గట్టిగా మాట్లాడతాను, ఒకసారి వెళ్ళండి, ఎవరు చూడండి నాయన, ఒకసారి ఎవరన్నా ఉన్నారా లేదు అక్కడ. అటువైపు గొడవ ఉండింది, అది పోయింది, ఇక్కడ ఇప్పుడు ఈ గొడవ మొదలైంది. ఎవరు లేరు నాయన అక్కడ, అది సంగతి. ఎవరో ఒకరు ఉండండి నాయన అక్కడ, కూర్చోండి. ఓకే, గమనించండి పిల్లరా, కావలసినవి పెట్టేయండి, కావలసినవి పెట్టేసేయండి. ఏం కోరితే అది, ఎక్కడ ఉండాలంటే అది, ఏం చేయాలంటే అది చేసేసుకోండి, వదిలేయండి అని చెప్పేసి అంటారు. ఎందుకనంటే ఇంకా మనం ఏం చేయాల్సింది లేదు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. మేము నా తోడళ్ళు, నా సడుగుడు అంటారు కదా, అబ్బాయిని మేము రాయవేలూరు తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పారు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, స్టేజ్ మొత్తం లోపలంత పరిస్థితులు ఏమీ బాగలేవు, డబ్బులు వేస్ట్, మీకు సమయం వేస్ట్, వృధా, తీసుకెళ్ళండి, బతికినంతకాలం బతుకుతాడని చెప్పి. మేము వెళ్ళా. ఏం జరిగింది అంటే 12 లక్షలు ఖర్చు అయింది, చనిపోయాడు మనిషి మాత్రం. అంటే అలాంటి పరిస్థితి. వాస్తవంగా డాక్టర్లు డబ్బుల కోసము కకృతి పడతారన్నటువంటిది ఒక నానుడు ఉంది కదా లోకంలో. కానీ వాళ్ళు ఆ పరిస్థితి చూసి ఏమీ కాదు అని చెప్పే పరిస్థితులు అన్నమాట, చేతులెత్తే పరిస్థితులు. పాత సృష్టి పరిస్థితి ఎలా ఉందంటే, ఇంతకు ఎవరిని బట్టి ఏం జరిగి, దేవుడేమైనా చేసిన సృష్టిలో లోపముందా, మానవుడిని చేయటంలో ఏమన్నా లోపం జరిగిందా, ఎందుకలా మారిపోయింది పరిస్థితి, సృష్టి పరిస్థితి అంటే దేవుడే చెప్తున్నాడు మంచి మాట. ఏమన్నా చూద్దాం. చాలామంది అంటూ ఉంటారు, ఏమనంటే అసలు మనిషి జన్మలోనే లోపముంది, పాపముంది, జన్మతా పాపి అయినటువంటి మానవుడు కదా. అప్పుడప్పుడు కోతి శాస్త్రాలు ఎందుకు చేస్తాడు మనిషి అంటే ఏమంటారండి, ఆకతాయి పనులు ఎందుకు చేస్తాడంటే ఏమంటారు, మనిషి కోతి నుంచి వచ్చాడు కదా, కాబట్టి కోతి శాస్త్రాలు కాకుండా ఏం శాస్త్రాలు వస్తాయి అని అంటారు కదా. అట్లాగా మనిషి పాపాత్ముడైతున్నాడు ఎందుకు అని అంటే, పుట్టడంతోనే పాపము అన్నటువంటి మాట చెప్తూ ఉంటారు. అది దేవుడు చెప్పినటువంటి సత్యం కాదు.
దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారు, వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారని రాయబడింది. అలాగే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, పాపాన్ని బహుమానంగా ఎవరు ఇచ్చే పరిస్థితి కాదు. చిన్నపిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రప్పించండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని క్లారిటీగా యేసుప్రభులు వారు చెప్పారు. అంత మాత్రమే కాకుండా ఇన్ కేస్ కొంతమంది ఇంకొకటి ఉంటుంది, అవయవ లోపాలతో ఉన్న పుట్టారనుకోండి, వికలాంగులకు పుట్టారనుకోండి, ఏమనుకుంటారు, వీడు ఏ జన్మలో ఏ పాపం చేశాడని ఒక కాన్సెప్టు. రెండోది ఏంటి, అమ్మా నాన్నలు ఏమైనా పాపం చేశారేమో అందుకే ఇలా పుట్టాడంటే అక్కడ కూడా యేసుప్రభు వారు చాలా చక్కటి క్లారిటీ ఇస్తారు. మనకు అందరూ తెలుసు, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ సందర్భం ఉంటుంది. వీడు గుడ్డివాడే పుట్టడానికి ఎవరైనా పాపం చేశారని యేసుప్రభులు వారు శిష్యులు అడుగుతూ ఉంటే, కాదు కాదు నాయన, వీడైనా వీని కన్నవారైనా పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని ఎందుకు కనబరచుటకి వీడు గుడ్డివాడిగా పుట్టడం జరిగింది. దేవుని క్రియలు కనబరచడం అంటే ఏంటి? దేవుని క్రియలు కనబరచడం అంటే ఏంటి అర్థం అంటే, సృష్టించినటువంటి సృష్టికర్త అంటూ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేతిలో మట్టి లాంటి వాళ్ళం మనం. ఆయన ఏ రూపంలో చేయాలనుకుంటే ఆ రూపంలో బయటకు వస్తాం. మనం ఇందులో నిమిత్త మాత్రం అని చెప్పటానికి సంబంధించి చెప్పినటువంటి మాట అది. ప్లస్ దేవుని సృష్టిలో అన్నీ ఉన్నవాడు ఎంత విలువైన వాడో అర్థం కావడానికి, అర్థం చేయించటానికి చెప్పిన మాట ఇది. ఒకసారి ఒక సందర్భం పంచుకోవడం జరిగింది మీతో. ఏమనంటే, గుడి మెట్ల దగ్గర అడుక్కు తింటున్నటువంటి ఒక వ్యక్తి అందరినీ చూస్తున్నాడు. గుడి దగ్గరికి గుడిలోకి పోతున్నటువంటి వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళకి అన్నీ బాగున్నాయి, మంచి బట్టలు వేసుకున్నారు, నగలు వేసుకున్నారు, కారులో దిగుతున్నారు, బైకులలో తిరుగుతున్నారు, అంతా బాగున్నారు, పిల్లా పాపలుతున్నారు, వాళ్ళు కూడా సుభిక్షంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అలాగే దారిలో ఒక రాజు రాజసముతో మంచి వైభవంతో గుర్రం మీద పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఆయన వైపు చూడడం జరిగింది. పేలగా దిగాలుగా చూస్తే రాజు అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయి, ఏమయ్యా అట్లా చూస్తున్నావు అని అంటే, దేవుడు ఎంత అన్యాయస్తుడు చూసావు రాజా, నిన్ను రాజుగా పుట్టించాడు, నన్ను భిక్షగాడిగా పేదవాడిగా పుట్టించేశాడు. నేను గుళ్ళకి పోతున్నటువంటి వాళ్ళని కూడా చూశాను, వాళ్ళు కూడా చాలా చాలా వైభవంగా ఉన్నారు, సమృద్ధితో ఉన్నాడు, సంతృప్తితో ఉన్నాడు, సమాధానంతో ఉన్నారు, చాలా బాగున్నారు, నా పరిస్థితి ఏం బాగలేదు అని అంటే, అప్పుడు రాజు అన్నాడట, ఏమన్నా తెలుసా, నేను నీకు ₹1,00,00,000 ఇస్తాను, నీ 2 కళ్ళు ఇస్తావా అని. ₹1,00,00,000 ఇస్తాను, 2 కళ్ళు ఇస్తావా అంటే, ఓ బలోడుగా ఉన్నావు రాజా నువ్వు, అమ్మో నా కళ్ళు లేకపోతే ఎట్లా అన్నాడట. సరే ఒక పని చేయి, నేను ₹1,00,00,000 ఇస్తాను, 2 చేతులు ఇచ్చేస్తావా అన్నాడట. అమ్మో 2 చేతులు ఇచ్చేస్తే ఎట్లాగో, నేనేమనో అన్నాడు. పోనీ ₹1,00,00,000 ఇస్తే 2 కాళ్ళు ఇచ్చేస్తావా అన్నాడట. ఈయనన్నాడట. పోనీ ₹1,00,00,000 ఇస్తే 4 కోసిస్తావా అన్నాడట. అది కూడా ఈయనన్నాడట. అంటే ఇన్ని కోట్లు ఇచ్చినా కూడా నీ అవయవాలను ఇవ్వడానికి నువ్వు వెనకాడుతున్నావంటే, విలువైన అవయవాలను దేవుడు నీకు ఇచ్చాడయా, ఇంతకంటే ఏం కావాలి? నువ్వు అడుక్కు తినోడు అనుకుంటున్నావా? నీకు అన్యాయం చేశాడు అనుకుంటున్నావా? దేవుడు ఎన్ని ఇచ్చాడో నీకు తెలీదు, బట్ విలువ తెలియక అనుకుంటున్నావు. ఇప్పుడు మేమంతా సంపాదించుకున్నామే, దేంతో సంపాదించుకున్నాం? ఆ దేహంలో ఉన్న అవయవాలతో సంపాదించుకున్నాం. నేను ఒక టీచర్ని, నాకేంటి పెట్టుబడి? నోరు. టీచ్ చేయాలంటే నోరు కావాలి, నోరు పెట్టుబడి, 4 పెట్టుబడి కదా. సేవకుణ్ణి, దీనికి పెట్టుబడి ఏంటి? నోరే. మూగోడిని సేవకుడు పెట్టుకుంటారు మీరు? లేదు కదా. కనుక అందుకే మీరు గమనించండి, టీచర్గా గుడ్డి వాళ్ళనైనా పెట్టుకుంటారేమో తప్ప నోరులో పెట్టుకున్న వాళ్ళు చూశారు ఎక్కడైనా? నోరు లేనట్టు ఏం చెప్తాడు? ఇక కళ్ళు లేనోడైనా ఏదో ఒకటి చెప్పచ్చు, మామ అనిపించేయచ్చు. అందుకు ఒక అవయవము చాలా పెట్టుబడి అండి. చేతి పనులు అంటారు, పేరే ఏం పనులు? చేతి పనులు. అలా దేవుడిచ్చినటువంటి విలువైన సంపద, దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహంలో ఉన్న అవయవాలు, ఆరోగ్యము, ఆయువు, అవి ఉంటే చాలు దేన్నైనా సంపాదించుకోగలం. అది తెలియడం లేదు చాలామందికి. సరే వదిలేద్దాం దాని గురించి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పోనీ ఏ జన్మలో చేసిన పాపము అంటే దేవుడేమన్నాడు బైబిల్ గ్రంథంలో?
మనుషులకు ఒక్కసారే జన్మ, ఒక్కసారే మరణం, ఆ తదుపరి తీర్పు అని రాయబడింది. కాబట్టి ఏ జన్మలో చేసిన పాపాలు అనేవి ఏమీ లేవు. ఇవి మనం గమనించాలి. కానీ మరి ఎట్లయింది, మరి ఎందుకయింది, మరి సృష్టి చేయడం ఎలా సరిపోయింది? దానికి కూడా ఆన్సర్ ఉంది. ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడిన మాట, ఏ భేదము లేదు. నువ్వు ఏ భేదం అనుకుంటావు, మనం ఏ భేదం అని అనుకుంటామో. ఎందుకంటే మనకు మనుషుల మధ్య ఏమున్నాయి, రకరకాల భేదాలు ఉన్నాయి. అందులో కుల భేదం, ప్రాంత భేదం, మత భేదం, వర్గ భేదం, వర్ణ భేదం ఉన్నాయి లేవా? తెల్లజాతోడు, నల్లజాతోడు, వర్ణ భేదం, ఆర్థికపరమైన భేదం, ఇన్ని రకాలైన భేదాలు ఉన్నాయి. ఈ భేదాలలో నువ్వు ఏదేది భేదం అనుకుంటావో, కానీ ఒక్కదాని విషయంలో మాత్రం ఏ భేదం లేదట. ఏంటది అంటే అందరూ పాపము చేయకుండానే పాపాపుతులు అయిపోయారు అనుందా? ఏముంది అక్కడ? పాపము చేసి అంటే పాత సృష్టిలో ప్రాబ్లం ఎక్కడుంది అది మనం డిటెక్ట్ చేయాల్సింది. పాపము చేసే మనుషులలో ఉంది. దేవుడు మనిషిని పాపము చెయ్యడానికి అవకాశం ఇచ్చాడు, పరిశుద్ధంగా బ్రతకటానికి అవకాశం ఇచ్చాడు. దాన్నే స్వేచ్ఛ అన్నాడు. మేలును పెట్టాడు, కీడును పెట్టాడు, మనకు విఘ్నతనిచ్చాడు. ఏం చేస్తావు చేసుకో. అగ్నినిచ్చాడు, వంట చేసుకోవచ్చు, ఒంటిని తగలబెట్టుకోవచ్చు, రెండూ ఉన్నాయి. కత్తినిచ్చాడు, మాంసముల్ని కూరగాయల్ని ముక్కలుగా తరుక్కోవచ్చు, ఆపరేషన్ చేయొచ్చు. అదే కత్తితో ఓ మనిషిని, ఒక నిండు ప్రాణాన్ని తీసేయచ్చు. రెండూ ఉన్నాయి. రెండిట్లో ఏదైనా చేయొచ్చు. మీకు విషయం తెలుసో తెలీదో, కారం గురించి మనకు ఒకవైపే తెలుసు, దొంగలకి రెండో వైపు తెలుసు. ఏంటది? డోర్ తడతారు, రెడీగా గుంటూరు కారం రెడీగా పెట్టుకుంటారు చేతిలో. డోర్ తీయటం ఆలస్యం, కళ్ళల్లో కారం కొట్టడం, వెళ్ళి దొంగతనం చేసుకురావటం. కారమే కూరల్లో, కాళ్ళల్లో తేడా గమనించండి. కాబట్టి మనిషిని దేవుడు స్వేచ్ఛాజీవిగా భూమి మీద పుట్టించేశాడు, ఒక ఏలికగా పుట్టించాడు. రెండు దారులు పెట్టి ఏ దారిలో పోతావు నువ్వే డిసైడ్ చేసుకున్నాయని చెప్పాడు. ఆ మాట చెప్పడంతో పాటు మంచిగా ఉండని కూడా అన్నాడు, జీవమునే కోరుకోండి అన్నాడు, మేలునే కోరుకోండి అన్నాడు. కానీ మనిషి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోవటాన్ని బట్టి చెడిపోయింది వ్యవహారం. చాలామంది చెప్తూ ఉంటారు, మన దేశంలో ఎందుకు పరిస్థితులన్నీ అదుపు తప్పిపోయాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ధైర్యంగా ఆడపిల్లల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ ఉన్న ఏమైపోతుంది పరిస్థితి? హ్యూమన్ రైట్స్ కమిషన్, మహిళా కమిషన్ దగ్గర హాజరవ్వాల్సి వచ్చింది నటుడు శివాజీ గారు. ఎందుకు? బట్టలు బాగేసుకోండి అమ్మా అన్నందుకు. నువ్వెవడవా చెప్పడానికి? మా బట్టలు మా వాళ్ళు మా ఇష్టం, ఇష్టమైతే చూడు లేకపోతే కళ్ళు మూసుకో అనే పరిస్థితి. ఎందుకు అని అంటే అలా మారిపోయింది పరిస్థితి. అది స్వేచ్ఛ ఇలా ఉండడాన్ని బట్టే. ఒకనాడు పరిస్థితి బాగుండిందండి, మనం ఒక బానిసత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు, నియంతృత్వంలో ఉన్న పరిస్థితులు బాగున్నాయి. ఈవెన్ సంఘాల్లో కూడా ఇప్పటికీ చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, మనము లీనియన్స్ ఇస్తే కుదరదు, నియంతృత్వం ఉండాలి అని మాటలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కదా. స్వేచ్ఛకు అలాగని స్వేచ్ఛ ఇవ్వకుండా ఉండగా దేవుడే ఇచ్చాడు, మర్చిపోకండి. మీకు కూడా రెస్ట్రిక్షన్స్ పెడితే ఎవడైనా ఏమింటాడండి? ప్రేమగా ఉండి లిబరల్గా ఉండి అన్నిటికీ సంబంధించి ఊకొడుతూ జోకొడుతూ ఉంటేనే అక్కడికి ఉంది మన వ్యవహారం కదా. ఇంక గట్టిగా ఉంటే ఏముంటుంది? 5వ అధ్యాయం చూద్దాం, 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోనికి ఎలాగ ప్రవేశించునో అలాగున్నే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. క్లారిటీ.
చేయడం వల్ల, పాపము మనిషి స్వతహాగా చేయటం వలన పాత సృష్టి ప్రాబ్లమాటిక్ అయిపోయింది. అసలు ఒక మాట రాయబడి ఉంటుంది మనకు గలతీయులకు రాసిన పత్రికలో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెనని. ఏంటి సంపూర్ణం అంటే? కాలం సంపూర్ణమైనప్పుడు అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? అందరికీ ఇచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయి, టైం అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది అంటారే. అంటే ప్రభు రాకపోయి ఉంటే ఈ లోకంలోనికి ఆ టైంలో అందరూ నరక కూపానికి వెళ్ళేవాళ్ళు. అది కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినంటే. టైం అయిపోయింది, టైం అయిపోయినటువంటి పరిస్థితుల మధ్య ఇక ప్రభు రావాల్సి వచ్చింది. అలా పాత సృష్టి ప్రమాదకరమైపోయింది. ఇప్పుడు క్రీస్తునందు నూతన సృష్టి అన్నాడే. ఇంతకు క్రీస్తునందు అంటే అర్థం ఏంటి? ఇలాంటి పదాలు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. పాత సృష్టికి ఏమైంది ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు కొత్త సృష్టి దగ్గరకు వద్దాం. క్రీస్తునందు నూతన సృష్టి అన్నాడు కదా. క్రీస్తునందు అంటే అర్థం ఏంటి? ఇదే పదం ఇంకొక చోట కూడా కనబడుతుంది మనకి ఎక్కువ. అక్కడ శ్మశాన వాటికి వెళితే ప్రభువునందు, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మాట మెజారిటీలో కనబడుతుంది. ఎక్కువగా ఒక రెఫరెన్స్ కనబడుతుంది. ఆ రెఫరెన్స్ ఇదే, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. క్రీస్తునందు, క్రీస్తునందు. అలాగే మనం ఇప్పుడు ఇంతకు ముందు చదివాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల, క్రీస్తునందు మీన్స్ వాట్? దాని అర్థం ఏంటి? చాలామందికి తెలియదండి. ఒకసారి ఒక ఎంక్వైరీ చేయడం జరిగిందట దైవజనుడు. ఏమనంటే, ఈ క్రీస్తునందు మృతులు ధన్యులని అది శిలాఫలకం మీద రాసింటారు కదా, రాసిన వాళ్ళ దగ్గర పోయి అడిగాడట, అయ్యా క్రీస్తునందని చాలాసార్లు నువ్వు మలిచావు కదా, ఏమన్నా తెలుసా ఏంటన్నా క్రీస్తునంద అంటే, మాకేం తెలుసండి, వాళ్ళు ఏదో రాసిస్తారు, మేము మలిచేసామంటే. సరే రాసిచ్చిన వాళ్ళ దగ్గరికి పోయాడట. పోయాడితే, బ్రదర్ క్రీస్తునందు అంటే ఏమనుకుంటున్నారు అని అంటే, మాకేం తెలుసు బ్రదరు, మా పాస్టర్ గారు రెఫరెన్స్ ఇచ్చారు, మేము రాసేసామన్నారట. సరే అండి, పాస్టర్ గారి దగ్గర పోయి అడిగారట, క్రీస్తునందు అంటే ఏదో అకేషన్కు సెట్ అయిపోయింది, సూటబుల్ అయింది కాబట్టి, ఇప్పుడు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఆనందించి ఉత్సహించుదాము, సంతోషించుదాము అన్న మాట ఉంది కదా. ఈ మాట మనం ఆనందం, సంతోషం, ఉత్సాహం, దినం, ఈ మాట అనగానే ఇది పెళ్ళికి బాగా సూట్ అయిందని చెప్పి వివాహం దగ్గర వేసేసారు. అలాగా మీకు తెలుసు, మంచి క్రియేటివిటీతో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ పెట్టాడు, క్రిస్టియన్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాడు ఒక క్రైస్తవ సోదరుడు. అతడు రెఫరెన్స్ రాసుకున్నాడు ఫ్లెక్సీ మీద. ఏమన్నా తెలుసా? నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ఆహాహా, ఇప్పుడుది మాట, ఎందుకు ఆ కండిషన్, ఇవన్నీ మనకు అక్కర్లా. నువ్వు ఫైనాన్స్లో అప్పిస్తున్నావు కాబట్టి, అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు అనేది తీసుకోవడం జరిగింది. ఇంకొక ఆయన కూల్ డ్రింక్ షాప్ పెట్టాడు. అక్కడ కూడా యెషయా గ్రంథంలో నుంచి రెఫరెన్స్ తీసుకున్నాడు, దప్పిగొల్ల వాళ్ళారా రండి. మరి ఆ తర్వాత కూడా ఇంకో మాట ఉంది, దాన్ని మనకి స్కిప్ చేసాడు మనోడు. ఏంటని? రూకలు ఇయ్యకనే ఉచితంగా తీసుకోండి అని ఉంది. మరి ఈ మాట ఎందుకు రాయడు? అటు రాస్తే రాబడి రాదు కదా. అలాగ ఎక్కడైతే మనకి ఏదో యాప్ట్గా అనిపించింది, ప్రభునందు మృతునందు, వాడు భూమి మీద బతికిన కాలంలో ఒక్కరోజు కూడా సంఘానికి రాకపోయినా, పండగ భక్తుడుగా కూడా ఉండలేకపోయినా, ఏ రోజు సంఘం ఏంటి, సహవాసం ఏంటి, పరిస్థితి ఏంటి, పరిచర్య ఏంటి, ప్రార్థన ఏంటి, బైబిల్ ఏంటి, సహవాసం ఏంటి, విశ్వాసులు ఏంటి, దేవుడేంటి, దేవుడు మనసు ఏంటి, దేవుడు ఆలోచనలు ఏంటి, ఏ దాని గురించి పట్టించుకోకపోయినా ప్రభువునందు మృతి నొందినవాడు ధన్యుడు అని రాసేస్తారు. ప్రభువునందు క్రీస్తునందు, ప్రభువునందు క్రీస్తునందు అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ నందు అంటే అర్థం ఏంటంటే నందు, అందు అంటే లో అని, క్రీస్తులో, ప్రభువులో అని అర్థం వస్తుంది జనరల్గా ఆలోచన చేస్తే. అంటే ప్రభువులో లేని వాళ్ళు ఉన్నారా?
అంటే ఉన్నారు. ప్రభువులో ఉన్న వాళ్ళంటే ఏంటి అర్థం? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకసారి పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఆయన కూడా నా యందు అన్న మాట ఒకటి కనపడదు. చూడండి 7వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 18వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో నా యందు అనగా నా శరీరమందు క్రీస్తునందు అనగా చెప్పండి, క్రీస్తు శరీరమందు. క్రీస్తునందు అంటే క్రీస్తు శరీరమందు. ఎవడైనను క్రీస్తు శరీరమందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు శరీరం అంటే ఇక్కడ మళ్ళీ ఒక చిక్కు. క్రీస్తు శరీరమందు అంటే అర్థం ఏంటి? శరీరం. క్రీస్తు శరీరం అంటే అర్థం ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే ఒక మాట రాయబడింది చూడండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. అంటే ఇప్పుడు క్రీస్తునందు అంటే అర్థం ఏంటి? సంఘమునందు అని అర్థం. క్రీస్తు సంఘమునందు అనే అర్థం. సంఘములోనికి రావాలి అంటే క్రీస్తు అనే శరీరమునకు అవయవాలం అవ్వాలంటే ఒక ప్రాసెస్ జరగాలి. దానినే ఏమన్నాడు దేవుడు అని ఆలోచన చేస్తే బైబిల్లో కొన్ని పదాలు కనపడతాయి. దానికి యేసుప్రభుల వారు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కనుక మాకేమొస్తుందంటే యేసుప్రభుల వారు ఒక పదం చెప్తాడు అక్కడ. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం ఏమనుంది అక్కడ? యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు అంటే ఏంటి? ప్రపంచ పునర్జననమందు అంటే అర్థం ఏంటి? చాలామంది ప్రపంచ పునర్జననం అంటే దీన్ని చూసి ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? యేసు ప్రభు 2వ రాకడలో అప్పుడు రాజ్యం స్థాపించబడుతుంది. అప్పుడు 7 ఏళ్ల శ్రమలో 7 ఏళ్ల విందు జరుగుతుంది. అప్పుడు సింహాసనాల మీద కూర్చొని ఉంటారు అపోస్తలులు 12 మంది. 12 సింహాసనం మీద కూర్చుంటారు, తీర్పు తీరుస్తారు. పూర్తిగా దేవుని రాజ్యం అప్పుడు వచ్చేస్తుంది అనే మాట చెప్తారు. కానీ ప్రభువు చెప్తున్నది ఇది కాదు. చాలామంది అదే అనుకున్నారు. మనం కూడా పొరబడ్డాం. ఇలాంటిదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఉంది. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఇలాంటి మాటే మనకు కనబడుతుంది. దాన్ని కూడా మనం అపార్థం చేసుకున్నాం. ఏమనుంది? 12వ అధ్యాయం దానియేలు గ్రంథానికి వద్దాం. 2వ వచనం సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనిదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులుగా ఉన్నటకు మేలుకొందురు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట చూశారు కదా, ఇది ఎప్పుడు జరిగేది అనుకుంటున్నారు? యేసు ప్రభు 2వ రాకడలో జరిగేదని అనుకుంటున్నారా? ఒకసారి మీ దగ్గర నుంచి నిశ్చయం తీసుకోవాలనుకుంటున్నాను. ఎంతమంది అనుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. యేసు ప్రభు 2వ రాకడలోనే ఇది జరిగేది అని మేము అనుకొనుచున్నాము అన్నవాళ్ళు ఎంతమంది? గమనించండి, చిన్న విషయం ఆలోచన చేద్దాం. ఇక్కడే అంటే మనం బైబిల్ను చదివే విధానంలో సూక్ష్మమైన విషయాలు గ్రహించే విషయం ఎట్లా ఉంటుందంటే, నేను మళ్ళీ చదువుతున్నాను, ఏమైనా స్ట్రైక్ అవుద్దేమో చూడండి. సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. స్ట్రైక్ అవ్వలేదు కదా? సరేలేండి. యేసుప్రభు 2వ రాకడలో అందరూ మేలుకొంటారా, అనేకులు మేలుకొంటారా? నేను అడిగే ప్రశ్న అర్థమైందా? సమాధుల్లో నిద్రించే వాళ్ళు అందరూ వస్తారా, అనేకులు వస్తారా? అనేకులు అంటే కొందరు లేని వాళ్ళు ఉన్నారా, లేరా? ఇప్పుడు చెప్పండి, ఇది 2వ రాకడకు సంబంధించిందేనా? కాదు. యేసు ప్రభు 2వ రాకడకు సంబంధించింది కాదు. సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొంటారు అంటే అది రక్షణ పొందటం, బాప్తిస్మం పొందటం. అంటే బాప్తిస్మం పొందిన వాళ్ళలో కూడా ఏం జరుగుతుంది? అందరూ పరలోకం పోతారా? అందుకే అంటారు కొందరు
నిందల పాలగొట్టకు, కొందరు నిత్య జీవం పొందుటకు మేలుకొంటారు. అందరూ అంటే అది రెండవ రాకకు సంబంధించి. అందరూ అనలేదు, అనేకులు అన్నారు. అంటే మీకు తెలుసో తెలీదు, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని నమ్మిన వాళ్ళే కదా ఎక్కువ ఉండేది, అనేకులు ఉండేది వాళ్ళే కదా, బాప్తిస్మం తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా ఎక్కువ మంది ఉండేది. కాబట్టి ఇది రక్షణ తీసుకున్న పరిస్థితి. దీనినే సమాధుల్లో నుంచి మేలుకోవటం అని కూడా అంటారు. ఇంకా ప్రపంచ పునర్జననం అంటారు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. అక్కడ ఏమిటది చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము. ఇదేం స్నానం? మనకు తెలిసింది 2 రకాల స్నానాలు. ఒకటి తలకు లేకుండా చేసుకునే స్నానం ఒకటి, రెండోది తల స్నానం కదా. ఈ 2 స్నానాలు తెలుసు. దేవుడు చెప్తున్నాడు 3వ స్నానం, నాయన ఈ స్నానాలు ఏవి చేసినా చేయకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ అసలు స్నానం మాత్రం చేయి. ఏమిటది? పునర్జన్మ సంబంధమైన స్నానం. దీన్నే ప్రపంచ పునర్జననం అన్నాడు. దీనినే సమాధుల్లో నుంచి మేలుకోవటము అన్నాడు. అది క్రీస్తునందున్న నూతన సృష్టి. ఎందుకు అక్కడికి రమ్మన్నాడు నూతన సృష్టిగా ఉండాలంటే? అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. ఏమంటే మన రక్తం అంటే ప్రభు నూతన సృష్టిగా సంఘంలోనికి దేంతో చేర్చాడు? మన పాపాలన్నిటినీ తన రక్తముతో కడిగేసి నీతిమంతులుగా తీర్చి సంఘంలోకి చేర్చాడు. అంటే సంఘం అంటే క్రీస్తు రక్తము నిత్యము ప్రవహిస్తున్నటువంటి సజీవ వాహిని. అది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మీ రక్తము ఎక్కడ ఉంటుంది అని అడిగితే ఏం చెప్తారు మీరు? మీ రక్తం ఎక్కడ ఉంటుంది అంటే మన శరీరంలో ఉంటుంది. మన రక్తం మన శరీరంలో ఉంటుంది. క్రీస్తు రక్తం ఎక్కడ ఉంటుంది? క్రీస్తు శరీరంలో ఉంటుంది, సంఘంలో ఉంటుంది. అంటే ఎప్పుడైతే సంఘముతో మనము అంటిబెట్టుకొని ఉంటామో, సంఘానికి సంబంధించినటువంటి కార్యాల్లో ఎంతవరకు తలమునకలై ఉంటామో అంత బాగుంటాం. ఇది నేను చెప్పింది అనుకుంటున్నారా? ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. తీగలు ద్రాక్షావళిలో ఉంటేనే ఫలించటం జరుగుతుందో, ద్రాక్షావళికి దూరంగా ఉంటే ఫలించకుండా పోతుందో. శరీరంలో చెయ్యి ఉన్నంత వరకు, శరీరంలో అవయవం ఏదైనా ఉన్నంత వరకు దానికి చలనం ఉంటుంది, దానికి ఎదుగుదల ఉంటుంది, దానితో స్పందన ఉంటుంది, దానితో ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైతే ఆ అవయవము శరీరము నుండి బయటపడుతుందో అప్పుడు దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. దానికి ఉండదు, దేహానికి ఉండదు. కనుక ప్రియులారా, దయచేసి గమనించండి. ఏమిటి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం అంటే, సంఘములో మనము ఎట్లా ఉండాలని బైబిల్లో రాయబడిందంటే, నేనైతే దేవుని మందిరములో ఒలీవ మొక్కలాగా ఉంటాను. చెట్టుకు లేదా మొక్కకున్న సిగ్నిఫికెన్స్ లేదా ప్రత్యేకత ఏమిటంటే, వేసిన చోటే ఉంటుంది, అది మొలకెత్తిన చోటే ఉంటుంది. ఈరోజు సంఘంలోనికి వచ్చేవాళ్ళు, నేను ఒక కుటుంబములో, ఇది రాజవంశము, నా ఫ్యామిలీ ఇది, దీంట్లో నేను చచ్చేంత వరకు ఉండాలన్న ఆలోచన లేదు. నేను కూడా చాలాసార్లు చాలా రకాలుగా అయినటువంటి ఇబ్బందులకు గురైనప్పుడు, సంఘం నుంచి పెద్దగా సహకారం ఇవన్నీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎందుకు వచ్చిందిలే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నటువంటి ఆలోచన కూడా చేశా. కానీ అది తప్పు. ఎందుకనంటే ఎంత చెడ్డ వాళ్ళైనా సరే బిడ్డల్ని ఎవరైనా పోగొట్టుకుంటాడు? బిడ్డల్ని ఎవరన్నా పోగొట్టుకుంటారా? బిడ్డలు చెడ్డోళ్ళే, మంచోళ్ళు కాదు, మాట వినేవాళ్ళు కాదు. అయితే అప్పుడప్పుడు మంచి మాట చెప్తూ ఉంటారు పెద్దలు, ఎంత చెడ్డ నా బిడ్డ అని. అలాంటి భావజాలము సంఘములో ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఉండాలి. మనం ప్రారంభం ఎక్కడ ఉందో అక్కడనే. ఇప్పుడు నువ్వు కుటుంబంలో సమస్యలు వచ్చాయి, ఏం చేస్తావు? కొట్లాడి నా వాళ్ళని ఉంటావా, లేకపోతే సమస్య వచ్చింది కాబట్టి వేరే ఫ్యామిలీలో జాయిన్ అయిపోతావా? జాయిన్ అయిపోతాడు, ఏమన్నా జాయిన్ చేసుకుంటాడా?
చెప్పండి. గమనించండి ప్రియులారా. ఇది అంటే మనము ఎప్పుడైతే ప్రభువులో అంటే సంఘములో ఉంటూ ఉంటామో నూతనత్వం వైపు అడుగులేయటానికి ఎంతో అవకాశం ఉంటుంది. పిల్లలకు చదువు రావడం లేదు సార్ అని బాధపడి మన స్టూడెంట్లో వాళ్ళ ఫాదర్స్ పేరెంట్స్ వస్తే వాళ్ళకి మేము ఒక్కటే మాట చెప్తాం. ఏమనంటే, ఒక్కసారి మీ వాడు అటెండెన్స్ రిపోర్ట్ చూడండి అంటాం. ఫస్ట్ పాయింట్ అటెండెన్స్ రిపోర్ట్ చూడండి అని అంటాం. వాడు ఎట్లా ఉంటాడంటే, ఒక 20 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే 10 రోజులు రాడు, 20 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే 10 రోజులు రాడు. 10 రోజులు రాని వాడి సంగతి ఎట్లా ఉంటుంది? సగం రోజులు రాకపోతే బాగుంటుందా? ఆ 10 రోజులు వచ్చింది కూడా స్టాండర్డైజ్గా ఉండదు. అది మీరు గమనిస్తే ఫలభరితంగా ఉండదు. వాడు అలా రాకపోవడాన్ని బట్టేనయ్యా రావడం లేదు చదువు. ముందు రెగ్యులర్గా స్కూలుకు పంపండి, ఆ తర్వాత మీ వాడికి చదువు రాకపోతే మమ్మల్ని అడగండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి ఏమనుందో. చివరిగా ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అంటే క్రీస్తు మన యందు జీవిస్తున్నా అంటే ఇట్లాగే ఉంటుందా? ఇలాగే ఉంటుందా పరిస్థితి? గమనించండి ప్రియులారా, ఇలాగ ఉండే పరిస్థితే ఉండదే. ఇది మనం గమనించాలి కదా. ఏమంటే అప్పుడప్పుడు మీరు గమనించండి, సమాధులలో కొంతమంది మన వాళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు తెలుసా అండి? వాడికి మందు తాగడం అంటే ఇష్టం అండి అని ఏం చేస్తాడు? మందు పోస్తారు. తాగుతాడా? ఎందుకు తాగడు? ఎందుకు తాగడు అంటే ఏం చెప్తాం? చనిపోయాడు కదా, ఎట్లా తాగుతాడు కదా. మంచి మాంసం అంటే ఇష్టం అండి, బిర్యానీ అంటే ఇష్టం అండి అని బిర్యానీ తీసిపోయి పెడుతూ ఉంటారు. పాలు పోస్తూ ఉంటాడు, పాలు తాగడు, బిర్యానీ తినడు. మరలా సిగరెట్ తాగడం అంటే ఇష్టం కాబట్టి ఏం చేస్తారు? శుభ్రంగా సిగరెట్ ఏది అగరబత్తిలు వెలిగించి పెట్టినట్టు సిగరెట్ వెలిగించి సమాధి మీద పెట్టేవాళ్ళు కొంతమంది. సిగరెట్ తాగడం అంటే ఇష్టం, కొడతాడు, దమ్ము కొడతాడేంటి? ఎట్లయితే చచ్చిపోయిన శవం వచ్చి తినలేదో తాగలేదో అలాగా ఉండాలి పాత జీవితం విషయంలో మన బ్రతుకులు. కానీ మళ్ళీ అవే పునరావృతం అవుతున్నాయంటే అర్థం ఏంటి? నూతన సృష్టినా మనం? నూతన సృష్టినా మనం? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి క్రీస్తు సహవాసంలో ఉన్నాం. మర్చిపోకండి, మన సహవాసం విషయం చిన్నది కాదు. మనం క్రీస్తు సహవాసంలో ఉన్నాం. చాలామంది గొప్పగా గర్వంగా చెప్పుకుంటారు, మాది సహవాసం. ఏ సహవాసం అంటారు? బక్స సింగ్ సహవాసం అని చెప్పేవాళ్ళు కొంతమంది, మాది హోసన్న సహవాసం అని చెప్పుకునేవాళ్ళు కొంతమంది, మాది కల్వరి టెంపుల్ సహవాసం అని చెప్పుకునేవాళ్ళు కొంతమంది, మాది పెంతెకోస్తు సహవాసం అని చెప్పేవాళ్ళు, మాది బ్యాప్టిస్ట్ సహవాసం అని చెప్పేవాళ్ళు, మాది సిఎస్ఐ సహవాసం అని చెప్పేవాళ్ళు. ఈ సహవాసాలన్నింటికంటే శ్రేష్టమైన సహవాసం, ఉండవలసిన సహవాసం క్రీస్తుతో ఉంటే ఇట్లాగ ఉంటామా? 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నామే. అవుతున్నామా మనం? కాలం గడిచే కొద్దీ మనలో ప్రభువు కనపడాల్సిన పరిస్థితి ఉంటే, ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్న పరిస్థితులు ఉంటే ఎవరు మనల్ని కాపాడగలరు? కాపాడడానికి వచ్చిన ఆయన విషయంలోనేనా, ప్రాణం ఇచ్చి కొనుక్కున్న ఆయన విషయంలోనేనా మనం ఇలా ఉండాల్సింది? ఎంతగా క్షమించిన ఆయన విషయంలోనేనా మనం ఇలా ఉండాల్సిందే? ఆలోచించండి పిల్లరా. కాబట్టి పాత సృష్టికి ఏమైంది అంటే అదే మనకు కూడా అయిందా అని మనం గమనించాలి. ఇప్పుడు పాత సృష్టికి బాగలేదు కాబట్టి పాత సృష్టిని తీసేశాడు. రేపు మనల్ని కూడా మర్చిపోకండి, సమాధుల్లో ఉన్న అనేకులు బయటకు వస్తారు. వచ్చిన వాళ్ళంతా నిత్య జీవానికి వెళ్ళరు, నిందల పాలయ్యేదానికి కూడా వెళ్తారు. ఏ దిశగా సాగుతున్నాం? రాబోయే కాలానికి నిందన పాలయ్యడానికి సాగుతున్నామా? నిత్య జీవం పొందడానికి సాగుతున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం విమర్శించుకుందాం. ఆ విధంగా రాబోయే తీర్పును తప్పించుకుందాం.